Little Star Swanders channel ni subscribe, like, share Mario comment చేయండి Moreno videos కోసం thanks for your support. కలియుగ రాముడు శ్రీరాముడు సీతా శ్రీరాముడు నచ్చిన వారు లైక్ చేసి జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు మంచి జరుగుతుంది. థ్యాంక్స్. రాముడిగా అవతారం ఎత్తిన రామాయణం గురించి మనం తెలుసుకుందాం. ఎపిసోడ్స్ అన్నీ మీరు చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి అన్ని పార్ట్స్ మీరు చూడవచ్చు. ముందుగా మనం రామాయణంలో రాముడి గురించి శ్లోకం ఒకటి ఉంటుంది, అది డైలీ మనం 3 సార్లు చదువుకుంటే మనకి మంచి జరుగుతుంది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఇప్పుడు రామాయణం పార్ట్ 1లోకి వెళ్దాం. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అని. మీరు అలా చేస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది, మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేయడానికి వీలుగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రామాయణం ఎపిసోడ్ 63కి వెల్కమ్. ప్రీవియస్ ఎపిసోడ్స్ చూడాలనుకున్న వాళ్ళు ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడవచ్చు. అదేవిధంగా న్యూ వీడియోస్ చూడాలనుకున్న వాళ్ళు పక్కనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి, మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఆకాశంలోని మేఘాలన్నీ తాకుతున్నాడా అన్నట్టుగా ఎగురుకుంటూ వెళ్ళి ఉత్తర దిక్కున హనుమ కోసం ఎదురు చూస్తున్న వానరుల దగ్గరికి చేరుకోగానే ఒక పెద్ద నాదం చేశాడు. అక్కడున్న వానరములు ఆకాశము బ్రద్దలైందా అనుకున్నారు. వాళ్ళందరూ జాంబవంతుడి దగ్గరికి వచ్చి, తాత అంత పెద్ద అరుపు వినిపిస్తుంది, అది హనుమానుదేనా అన్నారు. జాంబవంతుడు, అది ఖచ్చితంగా హనుమానే. హనుమానికి ఒక కార్యం చెబితే అవ్వకపోము అన్నది ఉండదు. తాను వెళ్ళిన పని అయ్యింది కాబట్టి ఇంత పెద్ద మహానందం చేశాడు అన్నాడు. హనుమాను అంత దూరంలో చూడగానే వానరులంతా పరుగులు తీశారు. అప్పుడు హనుమంతుడు, చూడబడెను సీతమ్మ అని ఒక్క పెద్ద కేక వేసి మహేంద్రగిరి పర్వతం మీద దిగారు. జాంబవంతుడు, అంగదుడు, గంధమాదనుడు మొదలైన వారు తప్ప మిగిలిన వానరములన్నీ తమ తోకల్ని కర్రల్లా నిలువుగా పెట్టి ఆ తోకల్ని చేతులతో పట్టుకొని హనుమ దిగున కొండెక్కి ఆయన ముట్టుకొని పారిపోతున్నారు. హనుమంతుడు గుహలో ఉన్న అంగదుడు మొదలైన వారికి తన ప్రయాణం గురించి చెప్పాడు. నిజంగా రావణుడికి ఎంత తపశ్శక్తి ఉన్నదో సీతమ్మని ముట్టుకొని కూడా వాడు బూడిద కాలేదు. సీతమ్మ పాతిరత్యము చేత రావణుడు ఎప్పుడూ మరణించాడు. రాముడు నిమిత్తముగా వెళ్ళి బాణం వేసి చంపడమే అన్నాడు. అంగదుడు, అంత తెలిసిపోయింది కదా, ఇంకా రాముడికి చెప్పడం ఎందుకు, ఇలాగే వెళ్ళి రావణుడిని సంహరించి సీతమ్మని తీసుకొచ్చి రాముడికి ఇచ్చేద్దాము అన్నాడు. జాంబవంతుడు, తప్పు, అలా చేయకూడదు, పెద్దలు చెప్పినట్టు చెయ్యాలి తప్ప స్వతంత్రముగా చేయకూడదు. ఈ విషయాలని రాముడికి చెప్పి రాముడు ఎలా చెప్తే అలా చేద్దాం అన్నాడు. వాళ్ళందరూ ముందుకు బయలుదేరారు. వాళ్ళు వెళ్తుండగా వాళ్ళకి మధువనం కనపడింది. ఆ మధువనాన్ని తదిముఖుడనే వానరుడు రక్షిస్తూ ఉంటాడు. ఆ మధువనంలో చెట్ల నిండా తేనె పట్లు ఉన్నాయి. అక్కడంతా పువ్వుల నుండి తీసిన మధువు, పళ్ళ నుండి తీసిన మధువు రకరకాలైన మధువు పాత్రల్లో పెట్టి ఉన్నది. ఆ వానరముల్ని అంగదుడు దగ్గరికి వెళ్ళి ఆ మధువనంలోని మధువుని తాగుదాము అని అన్నారు. అంగదుడు సరే అనేసరికి అందరూ లోపలికి వెళ్ళి తేనె పట్లు పిండేసుకుని తేనె తాగేశారు. అక్కడున్న పాత్రలోని మధువు తాగేశారు. అక్కడున్న చెట్లకి ఉన్న పళ్ళని తినేశారు. వాళ్ళందరూ విపరీతంగా తేనె త్రాగడం వలన మత్తెక్కి కొంతమంది చెట్ల కింద కూర్చొని పాటలు పాడడం మొదలుపెట్టారు. ఈ పాటలు పాడుతున్న వారి వీపు మీద కొంతమంది గుద్దుతున్నారు, కొంతమంది నాట్యములు చేస్తున్నారు, కొంతమంది కనపడ్డ వారికి నమస్కారం చేసుకుంటూ వెళ్తున్నారు, కొంతమంది పళ్ళు బయట పెట్టి నవ్వుతున్నారు, కొంతమంది అటు ఇటు నడుస్తున్నారు, కొంతమంది చెట్ల మీద నుంచి కింద పడిపోతున్నారు, కొంతమంది నిష్కారణంగా ఏడుస్తున్నారు. ఆ వానరులు చేస్తున్న అల్లరికి దదిముఖుడి సైన్యం వస్తే వాళ్ళని చావగొట్టి తమ వెనక భాగాలు చూపించారు. ఆ తర్వాత వచ్చిన
దధిముఖుడిని కూడా చావగొట్టారు. అప్పుడు ఆయన ఏడుస్తూ సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం అంతా చెప్పాడు. దధిముఖుడు సుగ్రీవుడితో వానర భాషలో ఏడుస్తూ మాట్లాడుతున్నాడు. మధ్య మధ్యలో హనుమ అంటున్నాడు. దధిముఖుడి మాటలు వింటున్న సుగ్రీవుడి తోక పెరుగుతుంది. వానరులు ఏదన్నా సంతోషకరమైన వార్త వింటే తోకలు పెంచుతారు. ఒక పక్క దధిముఖుడు ఏడుస్తుంటే సుగ్రీవుడు తోక పెంచడం గమనించిన లక్ష్మణుడు కంగారుగా అసలు ఏమైంది అన్నాడు. దక్షిణ దిక్కుకి వెళ్ళిన వానరులు మధువానాన్ని నాశనము చేశాయి. దక్షిణ దిక్కుకి వెళ్ళిన హనుమంతుడు తప్పకుండా సీతమ్మ దర్శనం చేసుకొని ఉంటాడు అని లక్ష్మణుడితో అని సుగ్రీవుడు వాళ్ళందరినీ వెంటనే ఇక్కడికి రమ్మను దధిముఖుడితో అన్నాడు. దధిముఖుడు వానరములతో సుగ్రీవుడు రమ్మంటున్నాడు అని చెప్పగానే అందరూ ఆకాశంలోకి ఎగిరిపోయి కిష్కిందికి చేరిపోయారు. వాళ్ళందరూ రాముడి దగ్గరికి వెళ్ళి రావణుడు సీతమ్మని లంకలో సింస వృక్షం కింద ఉంచాడు. సీతమ్మ చాలా బాధపడుతున్నది. మనం తొందరగా వెళ్ళి తీసుకొచ్చేయాలి అన్నారు. రాముడు సీత నా యందు ఎలా ఉన్నది అని అడిగాడు. అప్పటిదాకా రాముడి చుట్టూ ఉన్న వానరములు ఈ ప్రశ్నకి హనుమంతుడే సమాధానం చెప్పగలడని ఆయనకి దారిచ్చాయి. హనుమంతుడు దక్షిణ దిక్కుకి నమస్కరించి సీతమ్మ తపస్సుని పాటిస్తున్నది, నీ యందు పరిపూర్ణమైన ప్రేమతో ఉన్నది అని సీతమ్మ చెప్పిన ఆనవాళ్ళని చెప్పి చూడామణిని ఇచ్చి సీతమ్మ కేవలం 1 నెల మాత్రమే ప్రాణాలని నిలబెట్టుకుంటానని అన్నది. మనం తొందరగా బయలుదేరి వెళ్ళి రావణుడిని సంహరించి సీతమ్మని తీసుకురావాలి అన్నాడు. రాముడు సీత జాడ తెలిసాక నేను 1 రోజు కూడా ఉండలేను అని ఏడ్చి సీత ఎలా ఉన్నదని అడిగాడు. హనుమంతుడు సీతమ్మ యొక్క సౌశల్యాన్ని పాతిరత్యాన్ని వివరించి నీకు సుగ్రీవుడికి కలిగిన స్నేహం చేత అమ్మ ఎంతో ప్రీతిని పొందినది. సుగ్రీవుడిని మిగిలిన వానరములని కుశలమడిగింది. శోకమూర్తి అయిన సీతమ్మ తల్లిని నా మాటల చేత ఊరడించాను. నా మాటల చేత ఊరడింపబడిన సీతమ్మ ఇవాళ శోకమును వదిలిపెట్టి తన కోసం నువ్వు శోకిస్తున్నావని మాత్రమే శోకిస్తున్నది అని చెప్పాడు. హనుమంతుడు తన వైభవంతో సీతారాముల్ని సంతోషపెట్టాడు. హనుమ చెప్పిన మాటల్ని విన్న రాముడు ఎంతగానో సంతోషించి హనుమ నువ్వు చేసిన కార్యము సామాన్యమైన కార్యము కాదు. 100 యోజనముల సముద్రమును దాటి లంక పట్టణంలోకి వెళ్ళడం అనేది మానసికముగా కూడా ఎవ్వరూ ఊహించని పని. సముద్రాన్ని దాటి రాక్షసుల చేత రావణుడి చేత పరీక్షింపబడుతున్న లంక పట్టణంలో ప్రవేశించి సీత దర్శనము చేసి ప్రభువు చెప్పిన దానికన్నా ఎక్కువగా ఆ కార్యం నిర్వహించి ఎటువంటి అవమానం పొందకుండా తిరిగి రావడం అనేది సామాన్యమైన పని కాదు. సేవకులు 3 రకములుగా ఉంటారు. ప్రభువు చెప్పిన పని కన్నా తనలో ఉన్న సామర్థ్యత చేత ఎక్కువ పనిచేసి ప్రభు యొక్క మనసు గెలుచుకోగలిగిన సమర్థ కలిగిన వాడు ఉత్తమమైన సేవకుడు. ప్రభువు చెప్పిన పనిని చేసి అంతకన్నా ఎక్కువ చేయగలిగి సామర్థ్యం ఉన్నప్పటికీ ప్రభువు చెప్పలేదు కనుక వెనక మనకెందుకులే అనుకునే వాళ్ళు మధ్యములు. తనకి చేయగలిగే సమర్థత ఉన్నా నేనెందుకు చెయ్యాలి అని ప్రభువు చెప్పిన పనిని చెయ్యని వాడు ఎవడు ఉంటాడో వాడు అధముడు. ఇవాళ నువ్వు ఉత్తమమైన సేవకుడిగా నిరూపించుకున్నావు. నా క్షేమ వార్త సీతకి చెప్పి ఆమె మనసులో ఉన్న ధైర్యాన్ని బాధని తొలగించి సుఖమును పొందేటట్టు నువ్వు ప్రవర్తించావు. సీత జాడ తెలియక బాధపడుతున్న నాకు సీత జాడ చెప్పి సంతోషపెట్టావు. నీకు నేను ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను? ఇవాళ నీకు ఇవ్వటానికి నా దగ్గర ఎటువంటి వస్తువు లేదు. నా దగ్గర ఉన్నది ఈ దేహమే. అందుకని నా దేహంతో నీ దేహాన్ని గాఢలింగనము చేసుకుంటాను అని హనుమాన్ని దగ్గరికి తీసుకొని గట్టిగా కౌగిలించుకున్నాడు రావణుడు. అలా జరిగింది. సీతమ్మ జాడ తెలుసుకున్న రాముడు అంతగా సంతోషించాడు. సో అదేవిధంగా నెక్స్ట్ ఎపిసోడ్లో ఏమవుతుందో చూద్దాం.
Little Starswanders channel ni subscribe, like, share Mario comment చేయండి Moreno videos కోసం thanks for your support.